రెండు తెలుగు రాష్ట్రాల్లో గత 4-5 రోజులుగా జోరుగా వానలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లు వంతెనలు కొట్టుకుపోయి రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో నిండు కుండలా మారాయి. ఇదిలా ఉండగా వర్షాలు ఇప్పట్లో తగ్గవని, మరో 3 రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలో గత 4-5 రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జోరు వానల కారణంగా రాష్ట్రాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. అయితే ఇప్పటిలో వర్షాలు తగ్గేలా కనిపించడం లేదు. మరో 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అంతేకాక అల్పపీడనం వాయుగుండంగా బలపడడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపారు. కరీంనగర్, కుమరంభీం, ఆసిఫాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి మొదలైన జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలు కురిసే సమయంలో అవసరమైతేనే బయటకు రావాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఉరుములు మెరుపులకు తోడు పిడుగులు పడే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సిఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యలు సిద్ధంగా ఉండాలని తెలిపారు. అల్పపీడనం రుతుపవనాల ప్రభావంతో మంగళవారం కూడా ఆంధ్రప్రదేశ్లోని పలు చోట్ల వర్షం కురుస్తుందని ఏపీ విపత్తుల నిర్వాహక సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కురుమనాథ్ వెల్లడించారు. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. వర్షాలు, వరదల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.